కార్తీక మాసం వచ్చింది అంటే ప్రజలందరూ ఎంతో సంతోషంగా పవిత్రంగా కార్తీక దీపాలు వెలిగించుకోవాలని ప్రతి ఇంట్లోనూ బయట దేవాలయాల్లో కూడా ఇదొక సాంప్రదాయం వచ్చింది. ఇప్పుడు మనకు కార్తీక మాసం అనేది పర్వ మాసం ఇది. ప్రతిరోజు కూడా ఒక మంచి రోజు. ఈరోజు గోపాల్ నగర్లో వెంచేసి ఉన్న గోపాలకృష్ణుడు ఇక్కడ నిమ్మకాయల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో దీపం, ఆకాశ దీపం అనేది మనం ఇప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాం. సంతోషం ఇది. ప్రతి ఒక్కరూ ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రజలు కూడా ఆ భగవంతుడు చల్లటి చూపు శివయ వ్రతాలు అనేది ఎక్కువగా కూడా మనం చూస్తూ వస్తున్నాం. శ్రీశైలం పుణ్యక్షేత్రం అయినా ఇంకా మిగతా కాళహస్తి పుణ్యక్షేత్రం అయినా కూడా భక్తులందరూ కూడా అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఎంతో సంతోషమైన వాతావరణం కల్పిస్తుంది. ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలంలో వెళ్ళి స్వామివారిని కూడా దర్శించుకొని ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు మనం సుభిక్షంగా మనం జరుపుకుంటున్నాం.
మన గోపాల్ నగర్లో ఉన్న కృష్ణ భగవానుడు ఎప్పుడూ అందరికీ కూడా ఈ ప్రాంతంలో వారందరికీ కూడా చల్లటి నీడనిస్తూ అందరినీ మంచిగా ఆశీర్వదిస్తారని ప్రత్యేకంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు. కార్తీక మాసం మహాశివుడికి కూడా చేస్తూ అలాగనే దామోదర మాసం అంటారు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ భగవానుడికి ధ్వజస్తంభం కాడ ఆకాశదీపం వెలిగించడానికి వచ్చిన మాన్యశ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము అడిగిన వెంటనే ఆయన 15 ఏళ్ల క్రితం వేలాది మంది మహిళా భక్తుల మధ్యన శ్రీనో నువ్వు ఎప్పుడు గుడి కట్టిస్తే అప్పుడు మూల విరాట్టు కావాల్సిన విగ్రహాలన్నీ నేనే ఇస్తానని చెప్పి ఉన్నారు. మాట నిలబెట్టుకొని మూల విరాట్ శ్రీకృష్ణ భగవానుడు గరుడాళ్వార్ జై విజయుల విగ్రహాలు ఆయనే బహుకరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే అడిగిన వెంటనే దేవాలయ నిర్మాణంకు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కులాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగనే ఈ కార్తీక మాసం మనం శివాలయంలో చేసుకుంటూ ఉంటాము. అలాగే దీన్ని దామోదర మాసం అని కూడా అంటారు. ఈ దామోదర మాసం శ్రీ మహావిష్ణువుకి మహా విశిష్టమైనది కాబట్టి ఇలాగనే ధ్వజస్తంభం ఆకాశదీపం కార్తీక మాసంలో మన శివాలయంలో ఈ విధంగా ఆకాశదీపం వెలిగిస్తాము. విష్ణాలయాల్లో కూడా ఆకాశదీపం వెలిగించే పద్ధతి ఉంది కాబట్టి మనము ఈరోజు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీద దివ్యాస్తాల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ప్రతి ఒక్కరికి ఈ నిర్మాణానికి సహకరించిన దేవాలయ నిర్మాణానికి సహకరించిన పేరు పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు.